షాదీ మహల్ ఓపెనింగ్ కి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నకి, అలాగే మా సోదరి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ గారికి, అలాగే మా అఫీషియల్స్కి, ప్రజాప్రతినిధులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా ముస్లిం పెద్దలకి, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా శుభదినం. ఇంతమంది ముస్లిం సోదర సోదరీమణుల చిరకాల కోరికైన షాదీ మహల్ని జగనన్న ఆశీస్సులతో, అంజద్ బాషా గారి సహాయ సహకారాలతో పూర్తి చేసుకొని ఈరోజు మీ అందరి మధ్య దాన్ని ఓపెన్ చేసుకొని ఇలా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమం జరుపుకోవటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్తారు, కలలు కనండి సాకారం చేసుకోండి అని. కొంతమంది కలలు కనేసి అలా నిద్రపోతారు, కొంతమంది ఆ కలల్ని మేల్కొని నిజం చేసుకోవడానికి కృషి చేస్తారు. అలా కృషి చేసే పట్టుదల తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. నా చిన్న వయసులో నుంచి కూడా ఏదైనా ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోను అని మా ఇంట్లో అంతా కూడా మొండి అమ్మాయి అంటారు, చాలా మొండిది ఈ పిల్ల అని. అందుకేనేమో నా మొదటి 2 సినిమాలు ఫ్లాప్ అయినా 3వ సినిమా నుంచి సూపర్ డూపర్ హిట్ అయి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగే రాజకీయాల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎక్కడా భయపడలేదు, వెనక్కి తిరిగి వెళ్ళలేదు. పట్టుదలతో 2 సార్లు గెలిచి మళ్ళీ మంత్రి అయ్యాను. సో ఏ ఆశయంతో అయితే రాజకీయాల్లోకి వచ్చానో, ప్రజలకి సర్వీస్ చేయాలన్న మోటివ్ని ఎక్కడా వదులుకోకుండా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.